తారు. ఇంద్రియ సుఖాలు, ఐశ్వర్యం ఉన్న జన్మలు స్వర్గలోక ఫలితాల కోసం ఆర్భాటమైన కర్మకాండలను పాటిస్తూ ఆ వేద విభాగాలను పోగొడుతుంది. ప్రాపంచిక భోగాలు, సుఖాల పట్ల మనస్సు బలమైన ఆకర్షణతో కూరుకుపోతుంది. బుద్ధి కూడా అలాంటి విషయాల్లో అలజడి చెందితే వారు భగవత్ సాధనలో అవసరమైన దృఢత్వాన్ని కలిగి ఉండలేరు. ఓ అర్జున, వేదాలు ఈ భౌతిక ప్రకృతిలోని త్రిగుణాల విషయాలను వివరిస్తాను. నీవు ఈ త్రిగుణాలకు అతీతంగా స్వచ్ఛమైన ఆధ్యాత్మిక స్థితిలో ఉండుము. ద్వంద్వాల నుంచి వేరై నిత్యం పరమ సత్యంలో నిలిచి భౌతిక లాభాలు, భద్రత కోసం ఆందోళన చేయకుండా ఆత్మ జ్ఞానంలో స్థిరపడుము. ఒక చిన్న బావి తీరుస్తున్న అవసరాలను పెద్ద కొలను వల్ల సహజంగానే తీరుతాయి. అదే విధంగా పరమ సత్యాన్ని తెలిసి భగవత్ సాన్నిధ్యం పొందినవాడు అన్ని వేదాల లక్ష్యాన్ని సాధించినట్టే అవుతుంది. నీ కర్తవ్య కర్మను